దర్యాప్తు సంస్థలకు ఇచ్చి దర్యాప్తు చేసే విధంగా వాళ్ళు కృషి చేశారు. తెలంగాణలో దోచుకున్నట్లు ఢిల్లీలో కూడా దోచుకోవాలని తెలంగాణ మోడల్ను ఢిల్లీకి పంపి ఈ అవినీతి కుట్ర ఈరోజు బయటపడడంతో భారతీయ జనతా పార్టీని ఎందుకు విమర్శిస్తారో నాకు అర్థం కాలేదు. నేను ఒక్కటే ఈరోజు కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, మీరు ఢిల్లీ ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ వ్యాపారంలో మీ కుటుంబ సభ్యుల యొక్క భాగస్వామ్యం ఎందుకు పోయింది? ఎందుకు ఈరోజు కవిత గారితో ఉన్నటువంటి వ్యాపారం చేసినటువంటి వాళ్ళందరూ కూడా దర్యాప్తు సంస్థలకు అప్రూవర్గా మారి మొత్తం కవిత చేసినటువంటి అన్ని వ్యవహారాలను కూడా ఎందుకు ఈరోజు లిఖితపూర్వకంగా దర్యాప్తు సంస్థలకు ఇచ్చారు? బీరు బ్రాండీ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడితే ప్రజాధనాన్ని దోపిడీ చేస్తే దానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు దోషులను అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపు ఏ రకంగా అవుతుందో మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. దర్యాప్తు సంస్థలకు కేజ్రీవాల్ కానీ కవిత కానీ అనేక నోటీసులు ఇస్తే నోటీసులకు సంబంధం ఇవ్వకుండా స్పందించకుండా దొంగ తిరుగుడు సమాధానాలు ఇస్తూ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసి ఈరోజు దర్యాప్తును నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశారు, పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేశారు, అనేక రకాల సానుభూతులను పొందేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు దేశ ప్రజలు ఏ ఒక్కరు కూడా సామాన్య ప్రజలు, విజ్ఞులు, విజ్ఞానవంతులు, మేధావులు ఈ విషయంలో కేజ్రీవాల్ అరెస్టును, ఈ యొక్క లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి దర్యాప్తును అందరూ కూడా సమర్థిస్తున్నారు. ఎందుకంటే ఇది బ్లాక్ అండ్ వైట్, సాక్ష్యాలు ఉన్నాయి, ఆరోపణలు కాదు, అన్ని రకాల సాక్ష్యాలు ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వం యొక్క అవినీతి ఈ యొక్క కుంభకోణం మీద అన్ని రకాల దర్యాప్తులో వాస్తవాలు బయటపడ్డాయి. నేను ఒక్కటే ఈరోజు కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో మీ కుటుంబానికి సంబంధం లేదని చెప్పగలుగుతారా? చెప్పడానికి ధైర్యం ఉందా? ఒకటి, ఆప్ ప్రభుత్వము ఢిల్లీ లిక్కర్ సంబంధించినటువంటి కుంభకోణంలో కేజ్రీవాల్ కానీ వాళ్ళ మంత్రివర్గ సభ్యులకు కానీ సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలుగుతారా? ఏ రకంగా ఇది బ్లాక్ డే అవుతుంది? నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేసీఆర్ గారిని. నేను అన్ని రకాలుగా ఆ ప్రభుత్వము లిక్కర్ వ్యవహారంలో అవినీతికి పాల్పడింది, 100 కోట్లు చేతులు మారింది. మరి నేను నిరూపిస్తాను అది తప్పని. కేసీఆర్ గారు నిరూపిస్తారా? బయటికి రావాల్సిందే కోరుతా ఉన్నాను. అది ప్రెస్ క్లబ్కి వస్తాడా, అమరవీరుల స్తూపం దగ్గర వస్తాడా? అందులో నాకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే అమరవీరుల స్తూపం దగ్గర లిక్కర్కు సంబంధించిన వ్యవహారం చర్చించడం నాకు సిగ్గు అనిపిస్తుంది. కేసీఆర్ ధైర్యం ఉంటే బయటకు వచ్చి కేజ్రీవాల్ పొరపాటు లేదు, ఆపు ప్రభుత్వం పొరపాటు లేదు,
అనవసరంగా ఈడీ కేసులు పెట్టింది అని నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. సాక్ష్యాలతో సహా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన ముందుకు వస్తే. అవినీతికి పాల్పడలేదు, దోపిడీ జరగలేదు అని చెప్పడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు టీఆర్ఎస్ నాయకులు తెలంగాణతో ముడిపెడుతున్నారు కవిత అరెస్టు. కవిత అరెస్టుకు తెలంగాణకు సంబంధం లేదు. కవిత అరెస్టుకు తెలంగాణ రాజకీయాలకు సంబంధం లేదు. కవిత అరెస్టుకు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. కవిత అరెస్టు ఢిల్లీలో జరిగినటువంటి ముఖ్యమంత్రి, ఢిల్లీలో జరిగినటువంటి ఉప ముఖ్యమంత్రి, ఢిల్లీలో జరిగినటువంటి ఆపు ప్రభుత్వం సంబంధించినటువంటి అక్రమ లిక్కర కేసుకు సంబంధించినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి అంశంలో మాత్రమే అరెస్ట్ చేశారు. కాబట్టి అది బీజేపీకి కానీ, తెలంగాణకు కానీ, తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ సెంటిమెంట్కి కానీ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేదు. కేసీఆర్ గారు చెప్పేవారు అద్భుతంగా ట్యాగ్లైన్ ఇచ్చి, తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది. కరెక్టే. ఇక్కడ లిక్కర్ వ్యాపారాన్ని కేజ్రీవాల్ ఢిల్లీలో అమలు చేయడం కోసం, ఆచరించడం కోసం ప్రయత్నం చేశారు, అనుసరించడం కోసం. ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం లిక్కర్కి సంబంధించినటువంటి విధానాన్ని ఆచరించింది, కేజ్రీవాల్ గారు అనుసరించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేజ్రీవాల్ అరెస్టును వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కుంభకోణాల పార్టీ, అవినీతి కుంభకోణాల పార్టీ. కాంగ్రెస్ పార్టీని స్కామ్లను విడిగా వేరు చేసి చూడలేం మనం. కాబట్టి వాళ్ళు మాట్లాడిన దాంట్లో పెద్ద తప్పు పట్టడానికి వీల్లేదు. కాంగ్రెస్ పార్టీ పదే పదే మేము చెప్తా ఉన్నాం, మీరు వచ్చి 100 రోజులు దాటింది, 100 రోజుల లోపల మేము అవినీతి పైన చర్యలు తీసుకుంటాము. మొత్తము టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్లో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సవాల్ చేశారు, కిషన్ రెడ్డి నీకు దమ్ముందా, అమిత్ షా అపాయింట్మెంట్ ఇప్పించు, నా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, సిబిఐ దర్యాప్తు చేస్తే నేను నిరూపిస్తా, నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు పైన ఏమైందని అడుగుతా ఉన్నాను. కళ్ళ ముందు పూర్తి స్థాయిలో అవినీతి కుంభకోణాలు జరిగితే ఇదే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది, కాళేశ్వరం మీద దర్యాప్తు చేయాలి సిబిఐ అని.
అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ జలశక్తి కాంగ్రెస్ పార్టీకి లెటర్ రాసింది. రెస్పాన్సిబుల్ గా ఎంత కాంగ్రెస్ పార్టీకి లెటర్ రాశాం మేము. వాళ్ళు ఇచ్చినటువంటి కాళేశ్వరం మీద దర్యాప్తు చేయాలని వారు రాసినటువంటి ఉత్తరానికి మేము లెటర్ రాశాం. లెటర్లో ఇన్వెస్టిగేషన్ త్రూ సిబిఐ for the irregularities in Kaleshwaram irrigation project. Execution comes under the purview of state government and you may approach state government in this regard. CBI దర్యాప్తు మేము చేయలేము. CBI దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశము కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వము అప్రోచ్ చేయండి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాసినటువంటి ఉత్తరానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీకి రాసిన ఉత్తరం అఫీషియల్ లెటరు. మరి వీళ్ళు ఏమంటారని అడుగుతా ఉన్నాను. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు జరగాలని కోరారు కదా. ఈరోజు సిబిఐ దర్యాప్తు చేయడానికి ఇచ్చే అధికారం మీ చేతిలో ఉంది. ఈరోజు ఎవరికి ఉత్తరం రాయాల్సిన అవసరం లేదు. స్టేట్ గవర్నమెంట్ కెన్ ఆర్డర్ దర్యాప్తు చేయాలని ఆర్డర్ చేస్తే 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వము దర్యాప్తు ప్రారంభిస్తుంది మేడిగడ్డ వ్యవహారం పైన. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, నాకు దమ్ముందా అని అడిగారు కదా. ఈరోజు ఆ దమ్ము నీకే వచ్చింది. ఈరోజు మరి మీరు అధికారంలోకి వచ్చారు. అమిత్ షా గారు కూడా అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా అవసరం లేదు. మీరు నేరుగా రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ దర్యాప్తు చేసేటువంటి అధికారము మీకే ఉంది. ఈరోజు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కోల్డ్ స్టోరేజ్లో అవినీతి కుంభకోణాలు పెట్టకండి, దర్యాప్తు చేసి వాస్తవ విషయాలు ప్రజలకు తెలిసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. గతంలో ఇచ్చినటువంటి మాట మీద నిలబడాలని కోరుతా ఉన్నాను. ఈరోజు మనకు అర్థమవుతుంది 100 రోజుల తర్వాత మాటలతోటే కాంగ్రెస్ ప్రభుత్వము పూట గడిపే ప్రయత్నం చేస్తా ఉంది. ఇచ్చిన 6 గ్యారంటీల మీద మాటలతోటే పూట గడుపుతా ఉంది. టిఆర్ఎస్ అవినీతి పైన మాటలతోటే పూట గడుపుతా ఉంది.